బాలీవుడ్ స్టార్స్ అందరూ తెలుగు సినిమాలో నటించడానికి ఇష్టపడుతున్నారంట కదా అని ఒక రూమర్ నడుస్తుంది. బాలీవుడ్ సినిమాలని చిన్నగా చూడడం కాదు కానీ మన తెలుగు సినిమాలు ఆ స్థాయికి వెళ్ళాయని ఆనందపడడం గొప్ప విషయం కదా. అలానే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకయ్యా అంటే బాబీ డియోల్ తెలుసు కదా. యానిమల్తో బౌన్స్ బ్యాక్ అయ్యి బాలయ్యతో డాకు మహారాజ్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఇంకా సూర్యతో కంగువాతో సూపర్ బిజీగా అయిపోయాడు. ఇక జానీ కపూర్ ఏమో ఎన్టీఆర్తో దేవరా, ఇంకా ఇప్పుడేమో రామ్ చరణ్ 16వ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇంకో పెద్ద విశేషం ఏంటంటే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ కామియో రోల్లో కనిపిస్తాడంట. అది కూడా తన రోల్ 5 మినిట్స్ ఉంటుందంట. సూపర్ కదా. యానిమల్ సినిమాతో ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు రణ్బీర్. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపిస్తే ఆ పూనకాలే. అయితే రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది కదా. సో ఇప్పుడేమో చరణ్ తన 16వ సినిమా పై ఫోకస్ పెట్టాడనమాట. ఆల్రెడీ జాన్వీ కపూర్ నటిస్తుంది కాబట్టి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంటుంది. ఇక రెహమాన్ మ్యూజిక్ కాబట్టి చెప్పక్కర్లేదుగా, పాటలకి క్రేజ్ ఎలాగో ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే బాడీ బిల్డింగ్ రెజ్లింగ్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లెజెండరీ అథ్లెట్ కోడి రామ్మూర్తి నాయుడు జీవితం స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1882లో జన్మించిన ఆయన 2 కార్లను చేతులతో ఆపగల సామర్థ్యం, బుల్ ఫైటింగ్ లో పాల్గొనడం వంటి ఘనతలకు ప్రసిద్ధి చెందారు. సో మరి ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడుతున్నాడని టాక్. చూద్దాం మరి దర్శకుడు బుచ్చిబాబు సనా మన చరణ్ ని ఎలా చూపిస్తారో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.